నమస్తే, వెల్కమ్ టు వైట్లీ న్యూస్. దిస్ ఇస్ మహిజా. సో చూస్తే సంచార్ సాథీ యాప్ ప్రగడ ఇంకా ఆగలేదు. సంచార్ సాథీ యాప్ గురించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఇంకా దుమారం రేపుతూనే ఉన్నాయి. దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్ ఫోన్లో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్ ముందుగానే ఇన్స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదారులు, తయారీదారులను టెలికాం శాఖ ఆదేశించటమే వివాదానికి కారణం. 90 రోజుల్లోపు ఈ నిబంధనలు అమలు చేయాలని, ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా యాప్ను ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఇటీవల ఆదేశించింది. ఇక ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను 120 రోజుల్లోగా సమర్పించాలని తెలిపింది. ఈ యాప్ ఫోన్లో యూజర్లకు స్పష్టంగా కనిపించేలా ఇన్స్టాల్ చేయాలని, మొదటిసారి డివైస్ సెటప్ సమయంలోనే ఇది యూజర్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఇక ఈ ఆదేశాలే అగ్గి రాజేశాయి. ఇక నుంచి దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ను ప్రీ ఇన్స్టాల్ అంటే డిఫాల్ట్గా బిల్డ్ చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగమని, దీనిపై విస్తృత చర్చ జరపాలంటూ విపక్ష కాంగ్రెస్ లోక్సభలో వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. ఇక ఈ చర్య ప్రజల ప్రైవసీ ఉల్లంఘనే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ యాప్ కేవలం సైబర్ సెక్యూరిటీకి ఉద్దేశించింది మాత్రమేనని, ఇందులో ప్రైవసీ ఉల్లంఘన లేదని, యూజర్ డేటాను రక్షిస్తుందని కేంద్రం చెబుతోంది. వివాదం సంచార్ సాథీ యాప్పై కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ ఇచ్చారు. వినియోగదారులు అక్కర్లేదు అనుకుంటే తమ స్మార్ట్ ఫోన్ల నుంచి యాప్ను డిలీట్ చేయొచ్చని చెప్పారు. ఇది ఒక ఆప్షన్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి కోసం ఈ యాప్ను ప్రవేశపెట్టడం ప్రభుత్వ బాధ్యత అని, అయితే డివైజ్లో యాప్ ఉంచుకోవాలా వద్దా అనేది వినియోగదారుని ఇష్టమని తెలిపారు. సో ఇక చూస్తే సంచార్ సాథీ యాప్ ఎంతో మంచిదని కేంద్రం చెబుతోంది. సంచార్ సాథీ యాప్ ఫోన్లో ఇన్స్టాల్ అయిన తర్వాత IMEI నెంబర్ CEIRతో అనుసంధానమవుతుంది. IMEI అనేది ప్రతి మొబైల్కు ప్రత్యేకంగా ఉండే 15 అంకెల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్. CEIR ఒక కేంద్రీకృత డేటాబేస్. చట్టబద్ధంగా తీసుకున్న ప్రతి మొబైల్ వివరాలు ఇక్కడ రికార్డ్ అయి ఉంటాయి. ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా ఈ యాప్ ద్వారా బ్లాక్ చేసేలా రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక తర్వాత సంబంధిత మొబైల్ IMEI ఎక్కడా పనిచేయకుండా అన్ని నెట్వర్క్లను CEIR అలర్ట్ చేస్తుంది. దీంతో సిమ్ మార్చినా ఫోన్తో ఉపయోగం లేకుండా పోతుంది. అలాగే అనుమానిత కాల్స్, SMSలు వచ్చినప్పుడు కాల్ లాగ్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. మన పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మన పేరు మీద అనధికారికంగా ఏవైనా నెంబర్లు ఉంటే ఫిర్యాదు చేయొచ్చు. మొబైల్ పోయినప్పుడు, దొంగతనానికి గురైనప్పుడు బ్లాక్ చేసే సదుపాయం ఇందులో ఉంది. మొబైల్ ఫోన్ ప్రామాణికతను కూడా యాప్ సాయంతో గుర్తించవచ్చు. ఇందుకోసం IMEI నెంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసినప్పుడు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. సో ఇక మనం చూస్తే నిజానికి జనవరిలో కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్ను విడుదల చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ యాప్ను వాడటం ద్వారా ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా పోయిన ఫోన్లు రికవరీ అయ్యాయి. దొంగతనానికి గురైన 3.7 లక్షల ఫోన్లను బ్లాక్ చేశారు. 30 మిలియన్ల మోసపూరిత కనెక్షన్లు తొలగించారు. ఇక మోసాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార్ సాథీ యాప్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. వివాదం మొదలయ్యాక ఈ యాప్ డౌన్లోడ్స్ ఏకంగా 10 రెట్లు పెరిగినట్లు తెలిపింది. నిన్న ఒకే రోజు డౌన్లోడ్లు సగటున రోజుకి 60,000 నుంచి 10 రెట్లు పెరిగి దాదాపు 6 లక్షలకు చేరుకున్నాయని టెలికాం వర్గాలు తెలిపాయి. అధికారిక సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ జారీ చేయడానికి ముందే 1.5 కోట్ల మంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. తాజా వివాదం వేళ మరింత పెరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సో ఇక మరి సంచారీ సాథీ యాప్ పై వివాదం చెలరేగిన వేళ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎవరైనా రిజిస్టర్ అయితేనే ఈ యాప్ పనిచేస్తుందని, అప్పటి వరకు ఈ యాప్ మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయబడి ఉన్నా అది స్లీపింగ్ మోడ్లోనే ఉంటుందని ప్రకటించింది. సంచార్ సాథీ యాప్ ప్రధాన ఉద్దేశం సైబర్ నేరాల నియంత్రణ కోసం మాత్రమేనని, దీని ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించడమన్న పరిస్థితే ఉత్పన్నం కాదని టెలికాం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. యాప్ విషయంలో ఎవరికి అపోహలు అవసరం లేదని తేల్చి చెప్పారు. దేశంలో ఏటా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, బాధితుల్లో అత్యధికులు వృద్ధులు, పెద్దగా చదువులేని వారే ఉంటున్నారని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకునే సంచార్ సాథీ యాప్ తీసుకొచ్చామని పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు.
సో ఇక ఇదే విషయం మీద మనతో చర్చించడానికి సిహెచ్ బాబురావు గారు, సిపిఎం నేత, వైకే టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కళ్యాణ్ కృష్ణ గారు ఉన్నారు. సార్ ఇద్దరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ షో సార్. సార్ సో మరి సంచారి సాతి యాప్, దీని మీద అసలు వాట్ ఈస్ సంచారి సాతి యాప్ సార్? ఎందుకు విపక్షాలు దీన్ని రిజెక్ట్ చేస్తున్నాయి, ఎందుకు విమర్శిస్తున్నాయి? బాబురావు గారు ఒకసారి వివరించండి. అంటే సంచార్ సాతి యాప్కు సంబంధించిన టెక్నాలజీని ఎవరు తప్పట్టరు, కానీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. కారణం, గతంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాల చరిత్ర లేదు, ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంగా బీజేపీ యొక్క చరిత్ర చూస్తే అనేక వివాదాలు ఉన్నాయి. గతంలో పెగాసిస్ దాని గురించి పెద్ద వివాదం చెలరేగింది. దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, అలాగే ఆఖరికి జ్యుడిషియరీలో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేయటానికి ప్రయత్నం జరిగింది అనే దాని మీద విచారణ జరిగినా దాని మీద వివరాలు మాత్రం తర్వాత బయలు కాలం. అలాగే ప్రతిసారి మనం వింటానే ఉంటాం. ఇటీవల తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో పోలీసులు చాలా టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు అని దాని మీద విచారణ కూడా జరుగుతోంది. ఈరోజే కాదు, దేశంలో అనేకంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో టెక్నాలజీని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఉంది. వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకి ఇది విఘాతం కలిగిస్తుందనేటువంటి చర్చ ప్రతిపక్షాలు కానీ, లేదు సాంకేతిక నిపుణులు కానీ, మేధావులు కానీ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా మనం చూసాం, ఆధార్ కార్డు ప్రవేశపెట్టినప్పుడు కూడా డేటా లీకేజీలు మీ అందరికీ తెలుసు. డేటా లీకేజీలు, ఆధార్ కార్డు వివరాలు, ఇతర వివరాలకు సంబంధించి ఈ డేటాని చాలా వ్యాపార వాణిజ్య అవసరాల కోసం ఈ డేటాని అమ్ముకున్నారు అనేది పబ్లిక్గా లక్షల కోట్ల డేటాని, పౌరుల యొక్క వ్యక్తిగత డేటాను వినియోగించుకుని వాళ్ళ వ్యాపార వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇది అలాగే మొన్న ఎన్నికల్లో మనం చూసాం. పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా బీజేపీ దగ్గర పెట్టుకున్నారు. ఆ లబ్ధిదారుల జాబితాను ఉపయోగించి వాళ్ళు రాజకీయంగా సమాచారం, మెసేజ్లు, లేకపోతే వాళ్ళని ఎలా టార్గెట్ చేయాలి అనేటువంటి దాంట్లో కూడా వినియోగించుకున్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చినటువంటి, నిజంగా మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు అనుకోండి, ఎందుకు చర్చ జరపలా? పార్లమెంట్లో చర్చ జరపచ్చు, లేదు అందరి ముందు, ప్రజల ముందు చర్చ జరపచ్చు, వాళ్ళకి వివరించవచ్చు. వాళ్ళు ఏకపక్షంగా ఆదేశాలు, దేశ ప్రజలందరి డేటాను కూడా సెంట్రలైజ్ చేసేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం ప్రజాస్వామ్యంలో ఏకపక్షంగా తీసుకోవటమే అనుమానాలు కలిగిస్తుంది. ఇదే కాదు, దీన్ని ఒక నిర్బంధం చేయటం దేనికి? మీరు ఈ యాప్ దీనికి ఉపయోగపడుతుంది, ఇష్టమైన వాళ్ళందరికీ మీరు పెట్టుకోవచ్చు అనొచ్చు కదా. ఏ రోజు లేదు కంపెనీల్లో ఇన్బిల్ట్ ఒక యాప్ రావాలి అనేటువంటి పద్ధతిలో తీసుకురావాల్సిన అవసరం, ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ ఖచ్చితంగా అనుమానాలకు దారితీస్తున్నాయి. రెండోది, ఈ డేటాని దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఈరోజు తప్పనిసరిగా కనపడుతుంది. ఇప్పటికే ప్రభుత్వాలు రాజకీయ నేతల మీద, ప్రజా సంఘాల మీద, ఉద్యమకారుల మీద, జర్నలిస్టుల మీద, అందరి మీద నిఘా పెడతా ఉంది. ఈ నిఘా పెడుతున్న నేపథ్యంలో దీని అంతటిని దుర్వినియోగం చెయ్యరు అని గ్యారంటీ ఎక్కడ? రైట్. అయితే కళ్యాణ్ సార్, సో మరి బాబురావు గారు చెప్పినట్టు ప్రభుత్వం ప్రజల భద్రత కోసం ఇప్పుడు చూస్తున్నట్లయితే సైబర్ క్రైమ్ నేరాలు కానివ్వండి, దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు కానివ్వండి, వీటిని అరికట్టడానికి అని అంటోంది. సో మరి విపక్షాలు పెగాసిస్ అని ఇటీవల చూస్తుంటే ప్రియాంక గాంధీ కూడా స్పైవేర్ పెగాసిస్ లాంటిదని అన్నారు. సో మరి దీని పట్ల మీరేమంటారు? ఒక యూట్యూబ్ లాంటి అది అంటే అసలు యూజ్ఫుల్ కానటువంటి ఒక యూట్యూబ్ లాంటిది కూడా ఇన్బిల్ట్గానే వస్తుంది మరి ఫోన్స్లో. మరి అలాంటప్పుడు ఇది ఇంత సెక్యూర్డ్ పరంగా అయితే ఎందుకు రాకూడదు? దీని పట్ల మీరేమంటారు ఒకసారి? రైట్ మైజా, ఇక్కడ కొన్ని విషయాలు బాబురావు గారు చెప్పిన వాటిలో కొన్ని వాస్తవాలు లేకపోలేదు. అయితే ప్రతిదానికి ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటాడన్నట్టుగా కొన్ని బాధ్యతలు గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిన్న మొన్నటి దాకా మనం చూసినట్లయితే టెలిగ్రామ్ మోసాలే, సింపుల్గా ఒక యాప్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ మోసాలు చూస్తే క్రిప్టో కరెన్సీ కావచ్చు, లేదంటే డబ్బు వస్తుంది, సొమ్ము చేసుకోండి, డబ్బు పెట్టండి, సొమ్ము చేసుకోండి అంటూ
లక్షల కోట్ల రూపాయలు భారతదేశం నుంచి దాదాపుగా ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం విదేశాలకు వెళ్ళినట్టుగానే ఎక్కువ తెలుస్తుంది. సో ఏ రూపంలో అయినా సరే బ్లాక్ మనీని వైట్ చేసుకుంటూ అయినా సరే సో ఆ అమౌంట్ అనేది భారతదేశం నుంచి విదేశాలకు తరలిస్తున్నటువంటి రికార్డ్స్ ఇప్పటి వరకు కనపడుతున్నాయి మనం గమనించినట్లయితే. సో ఇలాంటి మోసాలన్నీ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని జరిగినప్పుడు కొన్ని నెగిటివ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొబైల్ వచ్చినప్పుడు మొబైల్ టవర్స్ అవసరం లేదు అనేటువంటి ఘర్షణ చెలరేగింది. మొబైల్ టవర్స్ వల్ల లక్షల మంది చనిపోతారు, దాంట్లోంచి వచ్చేటువంటి రేడియేషన్ వల్ల చనిపోతారు అని చెప్పి ఈవెన్ జర్నలిస్టులు కూడా అదే చోట క్యూలు కట్టినటువంటి పరిస్థితి మనం గతంలో 20 ఏళ్ల క్రితం కూడా చూసినటువంటి ఉంది. ఇప్పటిదాకా కనీసం మనం ఒక్క మృతి కూడా రేడియేషన్ మీద గమనించం. కొన్ని ఏరియాల్లో ఉన్నట్టుగా రేడియేషన్ వచ్చినట్టుగా కొన్ని న్యూస్లో అయితే రావడం జరిగింది, కానీ దాని ఇంతవరకు ఎక్కడా కూడా ఒక క్లారిటీ లేదు. ఇది నిజంగా రేడియేషన్ పూర్తి స్థాయి ఒక టవర్ రేడియేషన్ వల్ల వచ్చింది అనేటువంటిది లేదు. అదేవిధంగా మొబైల్ యూసేజ్, మొబైల్ వచ్చిన కొత్తల్లో చాలా కాస్ట్ నుంచి ఈరోజు 10 పైసలు 1 పైసకు కూడా కాల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ 4 రూపాయలు అవుట్ గోయింగ్ కాల్, 2 రూపాయలు ఇన్కమింగ్ కాల్తో స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇప్పుడు కనుక చూస్తే 1 పైసాకి ఇంకా తక్కువ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. అంటే డెవలప్మెంట్ అనేది సిమిలర్గా జరిగేటప్పుడు దానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. అదేవిధంగా మనం మిస్యూజేజ్ కనుక తీసుకున్నట్టయితే మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు మనం ఆందోళన చెందాం, ఉపయోగపడదు అన్నాం. మిస్యూజ్ అవ్వకుండా ఉంది అంటే ఖచ్చితంగా మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు నిన్న మొన్న మనం చూసినట్లయితే కొన్ని కార్న్ వీడియోస్కి సంబంధించినట్టుగా గమనించినట్లయితే పిల్లలందరూ చూస్తున్నారు అనేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అరికట్టాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. సో ఒక సమస్యని రెక్టిఫై చేసేటువంటి విధానంలో కొన్ని యాప్ లాంటివి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి కనుక చూస్తే దగ్గర 7 లక్షల మొబైల్ ఫోన్స్ రికవర్ చేసినట్టుగా, 70 లక్షల మొబైల్ ఫోన్స్ రికవర్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అదేవిధంగా 3 మిలియన్స్ ఆల్మోస్ట్ ఆల్ మొబైల్స్ అన్యూజ్డ్ మొబైల్స్ని వాడేశారు, అంటే పట్టుకోవడం జరిగింది. అంటే పాత మొబైల్స్ ఏవైతే మనం హ్యాండ్సెట్స్ పారేసామో దాంట్లో ఉన్నటువంటి ఐఎంఈ నెంబర్స్ని కొంతమంది విదేశీయులు దాన్ని తీసుకొని ఇట్లా చేసుకున్నారు. ఇటీవల మావోయిస్టులు పట్టుబడినటువంటి గమనించినట్లయితే కూడా ఇలాంటివి వాడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి. అంటే ఏవైతే పాత మొబైల్స్ పారేశారో ఆ ఐఎంఈ నెంబర్ వాడి కొత్త సిమ్స్ వేసుకొని కొత్త ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నట్టు పరిస్థితి. సో అలాంటి వాటిని ట్రాక్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా ఈ యాప్ ఉపయోగపడే ఛాన్స్ ఉంది మైజా. రైట్ సార్. ఒకసారి బాబురావు గారు, మనం చూసినట్లయితే మనకి ఇది కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అది స్లీప్ మోడ్లోనే ఉంటుంది. కావాలంటే మనం ఎప్పుడైతే నెంబర్తో లాగిన్ అవుతేనే అది యాక్టివేట్ అవుతుందని కూడా ప్రకటించడం జరిగింది జ్యోతిరాదిత్య సింధియా గారు దీనికి సంబంధించి. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఒక విషయం చెప్పారు. దీనికన్నా ముందు మనకి పోర్టల్ ఉంది, సంచార్ సాథి యాప్ కాకుండా సంచార్ సాథి పోర్టల్ ఉంది. ఆ పోర్టల్కి మనకి చూసినట్లయితే ఇయర్కి 21 crore రిక్వెస్ట్లు వస్తున్నాయి, ఏది మా ప్రాబ్లం సాల్వ్ చేయండి అని. అలాంటప్పుడు దానికి సంబంధించి ఒక యాపే ఉంటే ప్రాబ్లం త్వరగా రెక్టిఫై అయ్యే ఛాన్స్ ఉంది కదా అనే ఒక ఉద్దేశం మాత్రమే అయితే చెప్పడం జరిగింది. ఒకసారి దీని గురించి మీరు వివరించారు. అంటే టెక్నాలజీని కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో సాంకేతికని ఎవరు అడ్డుకోరు, అభివృద్ధిని ఎవరు అడ్డుకోరు. కానీ సాంకేతికతని, టెక్నాలజీని దుర్వినియోగం చేసేదాన్ని ఆపాలి అనేదే ఇక్కడ చర్చ. ఇప్పుడు సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి? టెక్నాలజీని వాడుకునే సైబర్ నేరాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ సాంకేతిక తప్పు కాదు, సాంకేతిక దుర్వినియోగం చేస్తుంది. గవర్నమెంట్లు కూడా టెక్నాలజీని ఇప్పుడు ఉన్నటువంటి వీటిల్ని దుర్వినియోగం చేసింది గతంలో మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ప్రజల ప్రయోజనాల కంటే కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాడుతున్నటువంటి ఘటనలు ఇటీవల కాలంలో, నేను ఇందాక తెలంగాణ గురించి కూడా చెప్పాను. దాన్ని ట్యాప్ చేయడం తప్ప కాదంటే ట్యాప్ చేయకూడదు, ఇది వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకి సంబంధించినటువంటి అంశం అది. కాబట్టి కళ్ళ ముందు కనపడుతుంది. రేపు దుర్వినియోగం జరగదనేటువంటి గ్యారంటీ ఎక్కడా? అందుకనే ప్రవేశపెట్టేవి దీనికి పగడ్బందీగా వ్యక్తిగత స్వేచ్ఛకి ఇబ్బంది లేనటువంటి రీతిలో ఉండాలి. మరి అటువంటి ప్రభుత్వం మొత్తం డేటా వాళ్ళ చేతిలో పెట్టుకుంటే గతంలో మనం గమనించలేదా? ఫేస్బుక్ యొక్క దీంతో ఒప్పందం చేసుకుని ఎన్నికల ప్రచారానికి కూడా ప్రయత్నం చేశారు అనేటువంటిది మనం ఆ కంపెనీతో ఒప్పందాల గురించి చూసాం. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దానివల్ల లాభాలు ఉన్నాయి, లాభాలతో పాటు నష్టాలు ఉన్నాయి. లాభాలను వినియోగించుకోవాల్సిందే, ఏఐని వినియోగించుకోవాల్సిందే, నష్టాలని నివారించాలి. అలాగే ఇందులో కూడా
ఇప్పుడు ఫోన్లు పోయిన వాటిని పట్టుకోవటం ఈ యాప్తో సంబంధం లేదండి. సంబంధం లేకుండానే దాంట్లో ఉన్న నెంబర్ బేస్ చేసుకుని గతంలో చేస్తున్నారు. రెండోది, ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు పారదర్శకంగా చర్చించకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చారు? అవసరమేముంది? చర్చించవచ్చు కదా, అందరి సూచనలు తీసుకోవచ్చు కదా. ఇందులో జరిగేటువంటి నష్టాలు, ప్రమాదాలు ఏమున్నాయనేటువంటిది సూచనలు తీసుకుని వాటన్నిటి ఆధారంగా రూపొందించవచ్చుగా. మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం తరఫున ఆదేశాలు ఇచ్చేసి మీరు పెట్టేయండి అని ఇన్బిల్టే పెట్టేయండి. మీరు ఇన్బిల్టే కాకుండా దాన్ని తొలగించుకునే అవకాశం, డిలీట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు స్వచ్ఛందంగా మీకు కావాల్సిన పెట్టుకోండి ఎందుకు చెప్పకూడదు? చాలా యాప్లు మనకి ఇష్టమైతే పెట్టుకుంటున్నాం. మరి ఇన్బిల్టే అనేటువంటిది ఒకదానికి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఉంది? గతంలో ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న సమాచారాన్ని కూడా, కులాల వారి సమాచారాన్ని, వ్యక్తుల యొక్క సమాచారాన్ని, ఆఖరికి సచివాలయాల్లో తీసుకున్న సమాచారం కూడా దుర్వినియోగమైందనేటువంటి చర్చ మరి వాడు పెంసాని చంద్రశేఖర్ గారు చెప్పారు. బాగానే ఉంది. మరి అదే తెలుగుదేశం పార్టీ గతంలో దీని మీద ఎన్ని ఆరోపణలు చేశారు? అప్పుడు నిజమేది, ఆరోపణ తప్పని నేను అంట్లా. మరి ఈ రకమైనటువంటి ఒక ప్రభుత్వం తీసుకున్న సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు మొత్తం దేశ ప్రజలందరినీ వాళ్ళ నిఘా పర్యవేక్షణలో పెట్టుకునేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు దుర్వినియోగం చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇది జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి ఆలోచించాలి. మరి ఆలోచించకుండా ఈ రకమైనటువంటి పద్ధతులు చేయాలి. మరి పెగాసిస్ జరగలేదా? దాన్ని జరిగినటువంటి స్పైవేర్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశారని దాని మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. గతం మీద ఎంక్వైరీ చేయమన్నారు. తర్వాత దాన్ని ఎటు తలుచుకుని గవర్నమెంటే కాబట్టి ఎటు తలుచకుండా వదిలేశారు. అందుకని ఇప్పుడున్న ఇదే కాదు, బీజేపీ కేంద్రంలో వచ్చిన తర్వాత ఈ సెంట్రలైజ్ చేసేటువంటి రాష్ట్రాలకు ఉండేటువంటి దీంట్లో ఇంకొక ఇది కూడా ఉంది. ఫెడరలిజంలో రాష్ట్రాలకు కూడా సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే ఇవన్నీ వాళ్ళు చెప్పు చేతల్లో పెట్టుకుంటారు. చెప్పు చేతల్లో పెట్టుకున్నప్పుడు ప్రభుత్వ వ్యవస్థలు కానీ, రాజకీయ వ్యవస్థలు కానీ ఇప్పుడున్నటువంటి సిస్టంలో సద్వినియోగం అంటే దుర్వినియోగం ఎక్కువ చేస్తున్నారు. దుర్వినియోగం జరుగుతున్నప్పుడు ఈ అనుమానాలు కలిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దానికి పగడ్బందీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు. కాబట్టి సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టడానికి ఏం చేయాలో ఒక సమగ్రమైన చట్టం తీసుకురండి. అలాగే దాంట్లో రకరకాలైనటువంటి మార్గాలు, అసలు ఎక్కడ జరుగుతున్నాయో దాన్ని అరికట్టకుండా ఇప్పుడు మనకు కొన్ని చోట్ల తెలుసు ఆల్రెడీ, కొన్ని గ్రామాలు, కొన్ని ప్రాంతాలు, కొంతమంది వ్యక్తులని పదే పదే చేస్తున్న పని విదేశాలు చేయలేరు. టెక్నాలజీని వాడచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మేము బ్లాక్ మనీని అరికడతామని నరేంద్ర మోడీ గారు 11 ఏళ్ల క్రితమే చెప్పారు. డేటా తెస్తామన్నారు. మరి వాళ్ళకి తీసుకురాగలిగారా? టెక్నాలజీ వాడాల్సిన చోటేనో వాడట్లేదు. ఎక్కడైతే నేరాలను అరికట్టాలో అక్కడ చేయట్లేదు. ప్రజల మీద ప్రజలని నిఘా పెట్టడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ నిఘాని చేస్తున్నారు. సద్వినియోగం చేయట్లా, దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి సాంకేతికతని, టెక్నాలజీని తప్పు పట్టకూడదు. దాన్ని వినియోగించేటువంటి ప్రభుత్వాలు, వ్యవస్థల్లో ఉన్న లోపాన్ని మాత్రం ఖచ్చితంగా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇది జాతీయ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా డెఫినెట్లీ సార్, మీరు అన్నట్టు చర్చలు జరుగుతున్నాయి. డెఫినెట్లీ సార్ బాబురావు గారు, మీరు అన్నట్టు ప్రతి దాంట్లోనూ కళ్యాణ్ సార్ కూడా ఇందాక అదే చెప్తున్నారు. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ దగ్గర ఆగిపోతే దానికి వచ్చే ప్రయోజనాలు మనం ముందే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోలేము, ఫర్దర్గా తెలుస్తాయని చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఆగస్టు 2025 నాటికి కళ్యాణ్ సార్ 50 lakhs మంది స్వచ్ఛందంగా డౌన్లోడ్ చేసుకున్నారని మనకు ఒక గణాంకం అయితే ఉంది. సో దీన్ని బట్టి అంటే ప్రజలు కూడా యాక్సెప్టెన్సీ ఉంది దీనికి అని మనం భావించవచ్చా? ఒకసారి బాబురావు గారు చెప్పిన పాయింట్స్ పట్ల ఇక్కడ ఒక విషయం అయితే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. బాబురావు గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే విపక్షాలు ప్రతి చోట కూడా వేలెత్తి చూపేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. ఆ పాత్ర వారు పోషించని టైంలో పత్రికా అధిపతులు, పత్రికలు, అదేవిధంగా జర్నలిస్టులు కూడా పోషించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి నేను ఖచ్చితంగా సిపిఎం మన బాబురావు గారితో ఏకీభవిస్తాను. ఎందుకంటే గతంలో చూసినట్లయితే ఓటింగ్ మిషన్కి సంబంధించి ఓట్లు ఎవరికైతే ఎక్కువ పడ్డాయో రెండో వారు వచ్చేసి దాన్ని పెంచడం, అంటే ఇక్కడ చీటింగ్ జరిగింది అనేటువంటి ప్రచారం జరిగింది. సో అక్కడ పార్టీలతో సంబంధం లేదు.
గెలిచిన పార్టీ ఓడిన పార్టీ గెలిచిన పార్టీని ఖచ్చితంగా వేలెత్తి చూపడం మనకు స్పష్టంగా మనం గతంలో చూసాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా విపక్షాలు చెప్పేటువంటి వాటిలో మరికొన్ని మనం గమనించినట్లయితే సైబర్ క్రైమ్కి సంబంధించి కానీ ఏవైతే సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయో దాని మీద అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వందా కాదా అని చెప్పి గొంతెత్తినటువంటి పరిస్థితులు మనం ప్రతిరోజు చూస్తున్నటువంటి. ఎందుకంటే ఎప్పుడైతే అధిక మొత్తంలో సొమ్ము పోయినదని బయటకు వస్తుందో అప్పుడే విపక్షాలు ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఈరోజు అదే రాహుల్ గాంధీ కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే దీని మీద చర్చకి రావడం వల్ల మాత్రమే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళడం జరిగింది. అవకాశం లేకపోలేదు, కానీ అవకాశం ఇంతవరకు ఈ విధంగా జరిగింది అన్నటువంటి దాఖలా లేదు. ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకున్నాం. ఫస్ట్ బాబురావు గారు చెప్పడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఇప్పటిదా బ్రిటిష్ కాలం నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంది. మాన్యువల్ ఉన్నటువంటి కాలంలోనే మాన్యువల్లోనే తీసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితులు కోకొల్లలు ఉన్నాయి. సో ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని ఇది టెక్నాలజీ దుర్వినియోగం కన్నా అది అధికార దుర్వినియోగం కింద మనం దాన్ని జమకట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అధికార దుర్వినియోగం ఏ విధంగా జరగచ్చు. మనం మీకు బాబురావు గారికి తెలుసు, వైజాగ్ గారు మీకు తెలిసి ఉండొచ్చు. మనకి ప్రతి చోట కూడా నిఘా వర్గాలు ఉంటాయి. ఎక్కడికక్కడ మూడు స్టేజ్లు. ఎవరు పోలీసులకి ఇక్కడ స్థానిక పోలీసులకు ఉంటుంది, అదేవిధంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎక్కడికక్కడ మన మూవ్మెంట్ ప్రతి ఒక్కటి స్కాన్ అవుతూనే ఉంటుంది. బాబురావు గారు ఈరోజు ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇప్పటికి ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా యాప్లో చూడాల్సినటువంటి అవసరం ఉండదు. బట్ ఇక్కడ ఆందోళన ఏంటంటే ఎక్కడైనా ప్రైవసీ అనేది ఏ స్థాయిలో ఉంటుంది. స్థానికంగా జనరల్గా నేనున్నాను, నా ప్రైవసీ ఎంత, నథింగ్ బట్ నా ఎదురుగా మా కెమెరామెన్ ఉన్నాడు, ఆయన ప్రైవసీ ఎంత, జీరో. సో ఇక్కడ ఏంటంటే ప్రైవసీ అనేది ఎక్కడ వస్తుందంటే వేల కోట్ల రూపాయలు ఏదన్నా వ్యవహారాలు చేసేటప్పుడు దేశ విదేశాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగేటప్పుడు ఆఫ్ ది రికార్డ్వి బయటకు వస్తాయనేటువంటి ఆందోళన అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి వాటికి సంబంధించి రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రెజర్ పెట్టడం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వాల మీద. బహుశా ఎందుకంటే ప్రభుత్వాలు కూడా రాజకీయ నాయకులే ఉంటారు కాబట్టి వారు దానికి ఏకభవిస్తూనే వెనక్కి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్ సార్, ఇప్పుడే మనకి జస్ట్ సెంట్రల్ నుంచి మన డిస్కషన్లో ఉండగానే ఒక ఇన్ఫర్మేషన్, కేంద్రం ఒక అడుగు వెనక్కి తగ్గి మనకి పర్సనల్ చాయిస్ అయితేనే దాని ఇన్స్టాలేషన్కి కూడా ప్రజలకి వారి అభిప్రాయానికి వదిలేస్తున్నారని జస్ట్ ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాబురావు గారు ఒకసారి దీని పట్ల మీరు తెలియజేయండి. ఖచ్చితంగా వెనక్కి తగ్గటం అనేది ఆహ్వానించదగిందే మీరు చెప్పిన వార్త ప్రకారం. సార్ దీన్ని బట్టే వెనక్కి తగ్గిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రభుత్వం తప్పు చేసింది అనేది కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి తప్పు చేసిన దాన్ని సరిదిద్దుకోవటాన్ని మనం ఆహ్వానించాలి, కానీ తప్పు జరిగిందనే వాస్తవాన్ని మాత్రం గుర్తించాలి. ఇందా కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో టెక్నాలజీ దుర్వినియోగం వేరు, రాజకీయ దుర్వినియోగం వేరు. టెక్నాలజీని రాజకీయవేత్తలు దుర్వినియోగం చేయటం, రాజకీయ వ్యవస్థలు దుర్వినియోగం చేయటం. ఇప్పుడు మీరు ఉదాహరణకి వాట్సాప్కి మీరు వ్యతిరేకం కాదు, మనం ఎవరు వ్యతిరేకం కాదు. వాట్సాప్లోనే మీరు ఏం కోరుకుంటారు? ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కోరుకుంటాం. ఎందుకు? ప్రైవసీ. మనకి వాట్సాప్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, సోషల్ మీడియా ఉండాలి, కానీ మన వ్యక్తిగత ప్రైవసీ ఉండదు. రాజకీయ నేతల యొక్క ప్రైవసీ గురించి మీరు మాట్లాడుతున్నారు, జర్నలిస్టులు. పర్సనల్గా ప్రతి వ్యక్తికి ఈ రోజున్న సమాజంలో తప్పనిసరిగా అటువంటి వ్యక్తిగతమైనటువంటి గోప్యతని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వ్యక్తిగత గోప్యతని పరిరక్షించకపోతే ప్రమాదాలు చాలా జరుగుతాయి. కాదండి, ఇక్కడ నేను అన్న పాయింట్ వేరండి. మీరు అన్నది వాస్తవం, అది మనకున్న హక్కు కూడా. మనకున్న ప్రైవసీని మనము రక్షించుకోవాలి, మన చుట్టూ వాళ్ళు రక్షించాలి, మనం ఎన్నుకున్న వాళ్ళు రక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను అగ్రీ చేస్తున్నాను. బట్ ఆందోళన గురించి మాత్రం చెప్తాను. అంటే ఒక నార్మల్ పర్సన్ అంటే ఇండివిజువల్గా ఆందోళన మీరు అనేది వేరు. ఇండివిజువల్ ప్రైవసీ, నా ప్రైవసీ నాకు కావాల్సింది, అలా కాదు. ఓవరాల్గా ఒక గంపగుత్తిగా కనుక చూసినట్లయితే ఏదైతే ప్రైవసీని ఎక్కువగా ఆందోళన చెందేటువంటి వాళ్ళు మీరు గమనించినట్లయితే వేల కోట్ల ఆసాములు మాత్రమే ఉంటారు. వారి గురించి గొంతు పెట్టుకొని అరిచే వాళ్ళలో ఇదిగో మీరు మేము ఉంటాం. ఇది వాస్తవం. ఎందుకంటే మనం గడిచిన ఏళ్ళుగా గమనిస్తే ఏ ఫ్రాడ్ జరిగిందన్నా కానీ కంక్లూడ్ అయినటువంటి ఒక్క ఫ్రాడ్ చూపించగలరా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు దాకా కూడా మీరు అన్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ ఈ రోజు దాకా కేసు ఇంతవరకు ఫైనల్గా అనిపరిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషనే నడుస్తూ ఉంటుందని మాత్రమే నేను చెప్తున్నాను బాబురావు గారు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఈ యాప్ గురించి చూసుకున్నట్లయితే ఎస్పెషల్గా మెసెంజింగ్ వాటిపైన మాత్రం వాళ్ళు కంట్రోల్గా తీసుకుంటున్నారు. అంటే వన్స్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఆ నెంబర్ వాట్సాప్తో లాగౌట్ అయిపోయి వారు వేరే దేశం వెళ్ళిపోయి కూడా ఆ వాట్సాప్ని యూజ్ చేసే పరిస్థితి ఉంది, నెంబర్ లేకపోయినట్లయితే, రిజిస్టర్డ్ సిమ్ అందులో లేకపోకుండా.
కానీ ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తే ఖచ్చితంగా రిజిస్టర్డ్ సిమ్ అందులో ఉంటేనే వాట్సాప్ కానీ ఎటువంటి మెసేజింగ్ యాప్ అయినా కానీ పనిచేస్తాయి. కాబట్టి దాని ద్వారా ఏదైనా దుర్వినియోగం జరిగినట్లయితే వెంటనే దాన్ని ట్రేస్ చేయడం ఈజీ అవుతుంది అనేది చాలా సింపుల్ థింగ్. దీన్ని కూడా ఒక సెక్యూర్డ్ థింగ్గా కూడా చూడొచ్చు. సో ఒకసారి బాబురావు గారు, దీని ప్రయోజనం అనేది సరైందే అంటారు? అంటే ప్రయోజనం, టెక్నాలజీ ప్రయోజనాన్ని నేను తప్పట్లా. టెక్నాలజీని వినియోగిస్తున్నటువంటి వాళ్ళు, కత్తి అందరూ వాడతారు. కత్తిని యాపిల్కి మీరు వాడచ్చు, రైట్ సార్. అంటే ఇప్పుడు ఈ వాడే కత్తిని తప్పు అంటాం కాదు, కత్తిని తప్పు అంటాం కాదు. కత్తిని దేనికి ఎవరు వాడతారు? మన చేతిలో ఉంటే యాపిల్ కోసం వాడతాం, హంతకుల చేతిలో ఉంటే ఇంకొకరు వాడతారు. కాబట్టి ఇక్కడ వినియోగిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించిన తప్పు. అలాగే పారదర్శకత గురించి ప్రభుత్వాన్ని ఎందుకు అనుమానిస్తూ ఉన్నారు? ఉదాహరణకి ఎలక్ట్రల్ బాండ్స్ ఒక విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎలక్ట్రల్ బాండ్స్ ఎన్నికలకు ముందు కార్పొరేట్ సంస్థలు ఎవరికి ఇచ్చారో, ఎంత ఇచ్చారో చెప్పాల్సిన అవసరం లేకుండా చట్టం ఉంది. చివరికి దాని మీద న్యాయ పోరాటం జరిగితే సుప్రీంకోర్టు ఎవరెవరు ఏ కంపెనీకి ఎంత ఇచ్చారో బయట పెట్టాల్సిందేనని ఆదేశాల మీద ఆదేశాలు ఇచ్చి విచారణ జరిగితే దాదాపు దాన్ని పెట్టిన 7 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. బయటికి రాబట్టే నిన్నగాక మొన్న కూడా మనం చూసాం, టాటా కంపెనీ వాళ్ళకి ఇచ్చిన ఇన్సెంటివ్లు ఇచ్చిన 4 నెలల్లో 830 కోట్ల రూపాయలు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ పారదర్శకత. ఇప్పటికీ ప్రైమ్ మినిస్టర్ కేర్ ప్రవేశపెట్టారు, దానికి ఇంతవరకు డేటా లేదు. కాబట్టి డేటా సామాన్యులదే డేటా. మీ దగ్గర ఎంత ఉందో, మీరు ఎంత బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారో, ఇన్కమ్ ట్యాక్స్లో మీ డేటా అంతటే ప్రభుత్వం సేకరిస్తూ ఉంది. మీరు ఎక్కడైనా కనుక చిన్నది డ్రా చేసినా దాని మీద ట్యాక్స్ వేయటానికి. అదే బ్లాక్ మనీ పెట్టుకున్న వాళ్ళని ఇంతవరకు గుర్తించలా. మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నారు. అందుకనే డేటా మీరు అన్నట్టు పెద్దవాళ్ళకే కాదండి, పెద్దవాళ్ళు డేటా కాపాడుకోలేరు. కానీ డేటా మనవి డేటానే ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఉంది, సామాన్యుల్నే. అందుకనే సామాన్యుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత జర్నలిస్టుల మీదైనా, పౌర సమాజం మీదైనా, పార్టీల మీదైనా, వ్యవస్థల మీదైనా, సంఘాల మీద, అందరి మీద ఉంది. నేను చెప్తున్నటువంటి ఈ సమాచారమే మీకు చూడండి, ఇన్కమ్ ట్యాక్స్లో ఒక్క బ్యాంకులో ఒక చిన్న ట్రాన్సాక్షన్ జరిగితే నోటీసులు ఇచ్చేస్తారు. దాటితే కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు రద్దయిపోతాయి ఆటోమేటిక్. ఇదంతా వాడుతున్నారు బానే, కానీ కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసినటువంటి వాళ్ళు వందల వేల కోట్ల రూపాయలు ఇంతవరకు తేలట్లా. ఎందుకు తేలట్లా? మరి ఇంత సాంకేతిక అందుబాటులో ఉండి ఎందుకు తెలుసలేకపోతున్నారు? ప్రోకో మనం చూసాం కదా, ఎన్ని జరుగుతున్నాయి, లక్షల కోట్ల కేసులు 10 ఏళ్ల నుంచే ముందుకు వెళ్ళట్లా. అందుకనే ఇక్కడ సమస్య. దీంట్లో మరి ఎందుకు కనుగొనలేకపోయారు? ఇంత టెక్నాలజీ ఉండి. టెక్నాలజీ వాటిని పసిగట్టగలదు, టెక్నాలజీ వినియోగించే ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి లేదు. అందుకే ఇవాళ ఈ ఆందోళన రావడానికి కారణం, సద్వినియోగం చేస్తే ఉండదు, కానీ సద్వినియోగం చేసిన చరిత్ర. మీరు అన్నది టెలిఫోన్ ట్యాపింగ్, అప్పుడు నలుగురిది చేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇటువంటి యాప్ల ద్వారా సామూహికమైనటువంటి గోప్యతను హరించడం, అప్పుడు ప్రమాదం కొద్దిమందికే. ఇప్పుడు మొత్తం పౌరులందరిది డేటాని ఒక్క క్లిక్తోనే చేయొచ్చు. అందుకే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత టెక్నాలజీని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా పెరిగింది. సైబర్ క్రైమ్స్ మనం ఎప్పుడు ఇంత చూడలేదు కదా, సామూహికంగా జరుగుతున్నాయి. అందుకే ఈరోజు ఇంకా ఎక్కువ జాగ్రత్త పడాల్సిన అవసరం, దీంట్లో అన్ని వైపులా పరిశీలన చేయాల్సిన అవసరం, దీన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం పౌర సమాజం మీద ఉంది, పార్టీల మీద ఉంది, అందరి మీద కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ కళ్యాణ్ సార్, మీరేమంటారు? ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం మనకు ఖచ్చితంగా ఉంది. కానీ మనం ఒక రకంగా గమనిస్తే మనం వాడుతున్నటువంటి మొబైల్లో విదేశీ కంపెనీలే అధికంగా ఉన్నాయి. ఈ విదేశీ కంపెనీల్లో మొట్టమొదటి వేసిచ్చే ప్రతి యాప్ని మనం అనుమానించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని చెక్ చేసేటువంటి టెక్నాలజీ ఈవెన్ ఒక సగటు మానవుడికి లేదు. ఈవెన్ నేను వాడినా, ఇంకొకరు వాడినా, ఎవడు వాడినా ఆ మొబైల్ కొత్త మొబైల్ కొన్న వెంటనే అది ఇన్సెక్యూర్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం లేకపోలేదు. సో దాన్ని సెక్యూర్ ఏంటి అనేది ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఏ కంపెనీ కానీ చెప్పదు. వీఆర్ సెక్యూర్ అని మాత్రమే చెప్తుంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా చెప్పిన దాని ప్రకారం, ఇప్పుడు వెనక్కి తీసుకున్న ప్రకారం మనం చూసినట్లయితే అది కేవలం విపక్షాలకి లొంగిందా, తప్పులుంటే
తగ్గిందా అనే విషయాన్ని కూడా ఇప్పుడు ఎవరు చెప్పరు. ఎందుకంటే అది వెనక్కి తగ్గారు కాబట్టి విపక్షాలు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఇష్యూ అంతవరకు నార్మల్ పోతుంది. కానీ సాధారణ మానవుడికి, సగటు మానవుడికి మాత్రం అక్కడ ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో చేరేటువంటి అవకాశం మనకు కనపడదు. మీరు ఇందాక ఇంకో మాట చెప్పారు, మొబైల్ ఫోన్లో యాప్లు ఎక్కడి నుంచి రాగానే వాట్సాప్ మారిపోతుంది, అక్కడ పోయినాక వాట్సాప్ ఉపయోగించకుండా పోతుంది అనేటువంటి ఒక మాట చెప్పారు. దానివల్ల మరిన్ని సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం లేకపోలేదు మైజా. ఎందుకంటే విదేశాల్లో ఉండేటువంటి వారు ఇక్కడికి వచ్చినప్పుడు అదే వాట్సాప్ నెంబర్ని ఇక్కడ కంటిన్యూ చేస్తారు. భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు ఇదే వాట్సాప్ నెంబర్ని అక్కడ కంటిన్యూ చేస్తారు. మీరు చెప్పినటువంటి ప్రకారంగా అప్డేట్, మీరు ఇస్తున్నటువంటి అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఖచ్చితంగా అది సమస్యాత్మకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రోజుకి కొన్ని లక్షల మంది విదేశాల నుంచి భారతదేశం వస్తారు, భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తారు. సో వెళ్ళినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ క్యూ కట్టేసి ఈ యాప్ వేసుకొని ఈ యాప్ ద్వారా మళ్ళీ యాక్టివేట్ చేయించుకునేటువంటి అవకాశం లేదు. సో దానికి రెక్టిఫికేషన్ ఇంతవరకు ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మనం గమనించినట్టయితే సంచార్ సాథీ యాప్ అన్ని బ్లాక్ చేస్తుందని చెప్తున్నారు. వాట్స్ నెక్స్ట్ అనేది తెలియదు. ఒకవేళ ఇదే విధంగా ఫారెన్ నుంచి వచ్చినటువంటి వారిని బ్లాక్ అయిపోతే, వారి ఫోన్ పనిచేయకపోతే కనుక అది ఎలాగా ఫోన్ ఇండియన్ మొబైల్, ఇండియన్ రిజిస్టర్డ్ నెంబర్ ఇండియాలోనే యూజ్ చేస్తుంది. ఎట్లాగో ఫారెన్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి కాదండి, యాప్ వచ్చేసరికి వాట్సాప్ లాంటివి స్థానిక నెంబర్లు అక్కడ పనిచేస్తాయి. రీసెంట్ గా వాట్సాప్ కూడా మీకు సిమ్ లేకుండా వాట్సాప్ ఉపయోగించడం సాధ్యం కాకుండా కొన్ని టెక్నాలజీలో మార్పులు చేస్తున్నాం, అక్కడ వెళ్ళిన తర్వాత సిమ్ తో పని లేకుండా ఉండేది, ఇప్పుడు సిమ్ ఉండాలి కంపల్సరీగా. అంటే కాబట్టి కొన్ని రిస్ట్రిక్ట్ చేస్తారు. వాటి వరకు పెద్ద అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కానీ సామూహికంగా మొత్తాన్ని, డేటాని పౌరులందరి మీద కూడా వాళ్ళ కంట్రోల్ని చేసేటువంటి అవకాశం ఇవ్వటం మాత్రం అది దుర్వినియోగానికి ఆస్కారం ఉంటుంది. దుర్వినియోగం చేసే చరిత్ర ప్రభుత్వాలకు ఉంది. సార్, కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే బయట ప్రభుత్వానికన్నా బయట మనకి సైబర్ క్రైమ్ గురించి కానీ, డిజిటల్ అరెస్ట్, ఒక సెక్స్టార్షన్ లేదా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ని వీటిని నియంత్రించడానికి ఎక్కువ ఉపయోగించాలి ఈ యాప్ని అనేది ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పుడు ఇది కూడా అది మంచిగా అంటారు కదా, ప్రజలకు ప్రయోజనం కలిగించేదే అంటారు కదా. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు చెప్పే ఉద్దేశం మంచిదే. కానీ సైబర్ క్రైమ్ని అరికట్టడం కోసం దేశంలో ఉన్న 140 కోట్ల మందిని మీరు నిఘాలో పెట్టాల్సిన అవసరమే ఉంది. సైబర్ క్రైమ్ అరికట్టడానికి అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. బాబురావు గారు, ఇది అనుమానం మాత్రమే అనొచ్చా? ఏదండి, ఇది అనుమానం మాత్రమే కదా, మనం ఖచ్చితంగా అనుమానం అనడానికి కారణం గతంలో ఉన్నటువంటి హిస్టరీని బట్టి ఇది అనుమానమే కాదు. మనం ఏం చూస్తాం, జరిగిన దుర్వినియోగాన్ని బట్టి దుర్వినియోగానికి అవకాశం ఎక్కువ ఉందని మనం నిర్ధారణకు వస్తున్నాం. అది వ్యవస్థల దుర్వినియోగం చేస్తున్నాయి. సైబర్ క్రైమ్ వ్యక్తులు చేస్తారు. ప్రభుత్వమే తప్పు చేస్తే అనేది అనుమానమే కదా సార్? అని అనుమానమే కాదండి, మన ముందు కళ్ళ ముందు కనపడతా అనేక ఉదాహరణలు, విచారణ జరుగుతున్నాయి. ప్రభుత్వాల్లో ఉన్న వ్యవస్థలే కదా. ఇప్పుడు ఇదే బీజేపీ పోని ఇదే కేంద్రం గతంలో ఉన్న ప్రభుత్వాల మీద విమర్శలు చేశారుగా. ఆ విమర్శలు దేని మీద చేశారు? అది కూడా మరి పోనీ వాళ్ళదే నిజం వీళ్ళదే నిజం అనుకున్నాం. ఇక్కడ పార్టీలు పక్కన పెడతాం, వ్యవస్థలు ప్రభుత్వం దుర్వినియోగం అనే దాని మీద అందరూ రకరకాల సందర్భాల్లో అభిప్రాయాలు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. మరి అప్పుడు వ్యవస్థల దుర్వినియోగం కరెక్టు, ఇప్పుడు వ్యవస్థ దుర్వినియోగం జరగదు అనేటువంటి గ్యారంటీ. అందుకని అనుమానం కాకుండా, ఆస్కారం లేకుండా, ప్రజలకి ఇబ్బంది లేకుండా, వ్యక్తిగత గోప్యతకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రొటెక్షన్స్ అవసరం. ఆ ప్రొటెక్షన్స్ జరగాలంటే దీని మీద చర్చ జరగాలి. అందరి మీద కాకుండా ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇప్పుడు ఇది ఒక ఉపయోగకరమైన యాప్ అయి ఉన్నా కూడా సైద్ధాంతిక విభేదాల వల్ల విపక్షాలు విభేదిస్తున్నాయి అనేది ఆ కోణాన్ని మీరు ఒప్పుకుంటారా సార్? సైద్ధాంతికం ఏముందండి, జనానికి ప్రజలకి మేలు జరగాలి. వ్యక్తిగత గోప్యత అనేది మీరు నేను సైద్ధాంతికంతో పనే ఉంది. అంటే మనిషి యొక్క గోప్యత ఉండాలి. ప్రభుత్వాలు దుర్వినియోగం చేయకూడదు. ప్రభుత్వం వాళ్ళు ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు. ఏ పార్టీ అనే సంగతి కాదు, వ్యవస్థలు దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా ఉండాలని చెప్తున్నాం. దీంట్లో సిద్ధాంతమే ఉంది. మీరు కామన్ సెన్స్, ఇదేమి వేరే సైద్ధాంతికమైన అవసరం కూడా లేదండి. సామాన్య మానవుడికి ఎవరికైనా సరే మీ ఇంట్లో ఒక సీసీ కెమెరా పెడతామయ్యా గవర్నమెంట్ వాళ్ళు అంటే ఒప్పుకుంటారా? సిద్ధాంతంతో పని లేదు. రోడ్డు మీద పెట్టండి సీసీ కెమెరా, మీ ఇంట్లో వద్దంటారు. అట్లాగే మీ ఫోన్లో మిమ్మల్ని అంతటినీ
ట్రాక్ చేసేటువంటి దీన్ని పెడతామంటే వద్దంటారు. కారణం ఎగ్జాక్ట్లీ సార్, దానికి ఎగ్జాక్ట్లీ కళ్యాణ్ సార్. ఏ సిద్ధాంతం కలిగిన వాళ్ళైనా వ్యక్తిగత గోప్యత విషయంలో ఒకటే మాట మీద సీసీ కెమెరా దగ్గరికి వస్తున్నాను సార్ అదే సార్, ఒకసారి. కళ్యాణ్ సార్. ఇప్పుడు జనరల్ గా గతంలో మనకి అన్విజిబుల్ యాప్ ఒకటి వేసారు, ఏది ఆధార్ కార్డుల్లో. ఆధార్ కార్డులు ఇచ్చినప్పుడు దాంట్లో ఒక అన్విజిబుల్ యాప్ ఉంది, దాని ద్వారా మన డేటా మొత్తం చోరీ అవుతుందని చెప్పి గతంలో అనేక మంది నాయకులు, అనేక మంది పార్టీలు, అనేక ఇష్యూస్ జరిగినటువంటి ఘటనలు మన అందరికీ తెలిసిన విషయమే. సో అన్విజిబుల్ యాపే ఉన్నట్లయితే ఇప్పుడు ఈ కొత్త యాప్ తెచ్చి పెట్టాల్సినటువంటి నెసెసిటీ ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడే చూస్తే మీరు అన్నట్టుగా వీధుల్లో కెమెరాస్ పెడతారు. సో ఎవ్రీ మూమెంట్ ఒక తెలుస్తుంది, కానీ అది ఇట్స్ కాల్డ్ మీరు అన్నట్టుగా మన ప్రైవసీ మొత్తం భంగం అవుతుంటుంది. ఎవరు వెళ్తున్నారు అన్ని కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. సో అది ఎప్పుడు రిప్లేస్ చేస్తారు సార్ సారీ పాడన్. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ప్రైవసీతో పని లేదు. మీ ఇంట్లో సీసీ కెమెరా గవర్నమెంట్ పెడితే తప్పు, రోడ్డు మీద పెడితే అది వ్యక్తిగత ప్రైవసీ అవ్వదు. అది ఓకే వ్యక్తిగత సార్, ప్రైవసీ అవ్వదు. మన పబ్లిక్ ప్రైవసీ అయినా కానీ ఇండివిజువల్గా మనం ఇండివిజువల్ పర్సనాలిటీ కనుక తీసుకున్నట్లయితే ఇండివిజువల్ ప్రైవసీ కూడా భంగం అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు, అక్కడ మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైతే సీసీ కెమెరాలు పెట్టినటువంటి అధికారులు ఉంటారో లేదా పోలీసులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మిస్యూజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. వారు ఎవరో నిన్న ఇంట్లో తీసుకున్నటువంటి వీడియో ఈ రోజున ఏమంటారు టీవీల ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. సో అది అతను చేసుకున్న తప్పని కూడా అవ్వచ్చు. అదే ఇంట్లో జరిగింది కదా అని ప్రైవసీని మన పబ్లిక్ అయిన తర్వాత పబ్లిక్ ప్రైవసీ డ్యామేజ్ అయినట్టే ఆటోమేటిక్గా. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక ఆధారం కావాలి. ఆధారం ఎవరు అవ్వాలి? అది ఖచ్చితంగా ప్రభుత్వం అవ్వాలి. అదే ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి గవర్నమెంట్ చెప్తా ఉంది. సైబర్ క్రైమ్ని అరికట్టాలంటే మీకు ఈ కాలంలో మీరు చూశారు, బ్యాంకుల్లో కొన్ని చోట్ల కొంతమంది పోలీసు అధికారులు బ్యాంకు వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేశారు. మీరు ఏదన్నా వయసు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి ఇమీడియట్గా వాళ్ళ డబ్బులు డ్రా చేస్తామంటే దాని మీద మీరు కౌన్సిలింగ్ చేయండి, వెరిఫై చేయండి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ పోలీస్ కమిషనరేట్లో జరిగింది. దానివల్ల ఏమైంది, బ్యాంకులు రాగానే కొన్ని ఘటనలు నివారించగలిగారు. అవి మనం చేయొచ్చు. నిన్న మొన్న మనం చూసాం, ఒక ఎలక్ట్రిసిటీలో పనిచేసేటువంటి ఒక ఉన్నత స్థాయి అధికారి సైబర్ క్రైమ్కి గురయ్యాడు. కాబట్టి దీని మీద అవేర్నెస్ పెంచడం ఒక భాగం. రెండోది ఎక్కడి నుంచి వచ్చిందో ఇమీడియట్గా స్పందించాలంటే సైబర్ నేరాల మీద ఉండేటువంటి పోలీస్ స్టేషన్లు చాలా తక్కువ ఉన్నాయి. సైబర్ క్రైమ్ మీద పనిచేసేటువంటి పోలీసుల సంఖ్య చాలా తక్కువ ఉంది. అలాగే మీరు వాళ్ళ ఎక్కడెక్కడో ఎందుకు సైబర్ సంబంధించిన సచివాలయాలు అన్నారు, అన్ని చోట్ల దీన్ని మినిమం వాళ్ళకి రాగానే వెంటనే, ఎందుకంటే ఎక్కడ ఫిర్యాదు చేయో కూడా తెలియదు, మీరు వీటిని ఉపయోగించి ఇమీడియట్గా సైబర్ దీనికి తెలియటానికి వీలుగా లింక్ చేసే సిస్టమ్స్ డెవలప్ చేయండి. అలాగే బ్యాంకులకి ఇది వెంటనే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ చేయగానే వాటిని బ్లాక్ చేసేటువంటిది. కాబట్టి 90% 100% చేయలేకపోవచ్చు. ఉన్న సిస్టమ్స్లోనే ప్రాక్టికల్గా టెక్నాలజీని వాడి దీన్ని చాలా మేరకు తగ్గించవచ్చు. ప్రజల్లో అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా తప్పనిసరిగా చేస్తే చాలా వరకు నివారించే అవకాశము, తగ్గించే అవకాశం ఉంది. దానికోసం మొత్తం వ్యక్తులందరి యొక్క డేటాని తీసుకోవటం అనేటువంటి దీన్ని సైబర్ క్రైమ్ని అడ్డం పెట్టుకుని దీన్ని పనిచేసే స్కోప్ వ్యవస్థలకు ఉంటుంది. అవకాశం ఇవ్వకుండా ఈ ప్రత్యామ్నాయాలని దీని మీద చర్చ జరపండి. టెక్నాలజీలోనూ జరిగిన కేసులో అనుభవాల్ని, నా ప్రాక్టికల్ అనుభవాన్ని కొన్ని మీకు చెప్పాను. కొన్నిట్లో బాగా చేయగలిగారు. సైబర్ క్రైమ్ని వెంటనే రిపోర్ట్ చేయగానే బ్లాక్ చేయగలిగారు. ఇవన్నీ ఈ యాప్లు లేకుండానే. ఎగ్జాక్ట్లీ. అంటే సార్ సైబర్ ఈ సంచార్ సారథి పోర్టల్ వచ్చిన తర్వాతనే మనకి స్పామ్ కాల్స్ అనేవి వస్తుంది. ఫోన్కి ఏదైనా కాల్ వచ్చినప్పుడు ఇదివరకు ఏ కాల్ అయినా యూజువల్గా లిఫ్ట్ చేసేవాళ్ళం. ఒక స్పామ్ కాల్, ఒక రెడ్ అలర్ట్ కాల్ అనేది ఈ పోర్టల్ వచ్చిన తర్వాతనే వచ్చింది. అదే మీరు చెప్పింది చూస్తున్నట్లయితే నేరం పరిధి ఇప్పుడు చాలా పెద్దగా విస్తరించింది సార్. కాబట్టి దాని సొల్యూషన్ పరిధి కూడా ఖచ్చితంగా విస్తరించాలి. మనం ఇది ఇప్పుడు ఊర్లలో చూసినట్లయితే ఒక ఊరు వెళ్ళినప్పుడు మాకు చెప్పండి అంటారు పోలీసులు, మాకు చెప్పి వెళ్ళండి అంటారు. అలా అని చెప్పి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ప్రభుత్వానికో లేదా దొంగలకో ఇస్తారని కాదు కదా అర్థం. లైక్ ఇది కూడా అటువంటిదే అని చెప్పి భావించవచ్చు కదా. ఇప్పుడు అందరికీ చోరీ గురించి, డేటా చోరీ గురించి, ఓట్ చోరీ గురించి, అన్నిటి చోరీ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. రైట్ సార్. చోరీ జరుగుతుంది అనేటువంటి ఒక అనుమానమే కాదు, వాస్తవాలు కూడా ఉన్నప్పుడు వ్యవస్థల మీద నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అటువంటి నమ్మకాన్ని వాళ్ళు కోల్పోయారు. ఓట్ చోరీ అనే దగ్గర చాలామంది నమ్ముతున్నారు.
ఓటు చోరీని కూడా నమ్ముతున్నారు. డేటా చోరీ పబ్లిక్కే, ప్రభుత్వమే చెప్పింది. డేటాను అమ్ముకున్నారు, లక్షల కోట్ల మంది డేటాని, ఆధార్ కార్డులో ఉన్న డేటాలను కూడా వ్యక్తులు అమ్ముకున్న, ప్రభుత్వం అమ్మిందని చెప్పట్ల. అంటే దుర్వినియోగం చేసే అవకాశం వ్యక్తులకే చాలా ఉన్నప్పుడు వ్యవస్థలకి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన దాంట్లో సైబర్ క్రైమ్ మీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమి చేయాలి, సార్, క్రెడిట్ అరికట్టడానికి ఏం చేయాలి, కళ్యాణ్ ఇంతవరకు సార్. ఎక్కడ చర్చ జరగల. కళ్యాణ్ చర్చ సార్, జరప- రైట్ సార్, రైట్. చర్చ కళ్యాణ్ సార్, జరిపితే చాలా పరిష్కారాలు వస్తాయి. ఆ పరిష్కారాలను వదిలేసి ఇందులో పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వచ్చినట్టుగా సైబర్ నేరాలను అరికట్టే పేరుతో మనకు బాగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం తలవచ్చు. కళ్యాణ్ దీన్ని సార్, ఎవరినంటే సో సైబర్ బాబురావు క్రైమ్ గారు- అడ్డం పెట్టచ్చు. బాబురావు గారు చెప్తున్న దాన్ని బట్టి ఇది నమ్మకానికి అపనమ్మకానికి సంబంధించిన విషయమా, సాక్ష్య ఆధారాలకు సంబంధించిన విషయమా సార్? ఎగ్జాక్ట్. ఇక్కడ మా చరిత్ర బాబురావు గారు మీరు కొత్త వర్డ్ ఒకటి మర్చిపోయారు, క్రెడిట్ చోరీ. సార్, ఓట్ చోరీ, డేటా చోరీ, క్రెడిట్ చోరీ కూడా ఒకటి ఉంది, మర్చిపోయారు. ఓకే, అవునండి, క్రెడిట్ చోరీ కూడా ఉంది. ఎనీవే సార్, చెప్పండి సార్ కళ్యాణ్ సార్. ఒక్క విషయం. చోరీకి అనర్హమైంది ఏదీ లేదండి. అవునండి, చోరీకి అనర్హమైంది ఏదీ లేదు. గతంలో చెప్పారు మనకు 68 కళ్ళే ఉన్నాయి మొత్తం మీద, అందులో చోరీ కళ ఒకటి పెద్దది. అవును, చోరకళ ప్రసిద్ధమైన కళ. సో ఆ చోరీ దొరికితేనే దొర దొంగ అవుతాడు, అప్పటిదాకా దొరగానే ఉంటాడు. కాబట్టి మనం చోరీ అనుకోవడం తప్ప చోరుడు అనడానికి అవకాశం మనకి చాలా తక్కువ ఉంటుంది. దాదాపు ఎగ్జాక్ట్లీ 70 లక్షల మంది ఇప్పుడు ఏ విధమైన ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఆధారమే ముఖ్యం. ఈవెన్ కోర్టులో కూడా ఆధారమే అడుగుతుంది. సో ఆధారం ప్రకారంగా చూస్తే ఇందాక సార్ చెప్పిన మాటలో ఒక మంచి మాట చెప్పారు. ఏమని, డేటా చోరీ జరిగింది, అది వ్యవస్థ చేసి ఉండకపోవచ్చు, వ్యక్తులు చేసి ఉండొచ్చు. ఎందుకంటే అవకాశం చాలా సింపుల్, మనం క్లాజ్ ఒకటి చూసుకోవచ్చు. మన నెంబర్ పోయి ఇదివరకు ఒక షాప్లో వెళ్ళేసి రీఛార్జ్ చేయమని అడిగేవాళ్ళం. ఇటు నెంబర్ రీఛార్జ్ చేస్తుంటే అటు నెంబర్ వెళ్ళిపోయేది. అది ఖచ్చితంగా 10 నిమిషాల్లో ఏ లోకల్ ఉన్నటువంటి రీటైల్ ఈ వ్యాపారాల దగ్గర నుంచి మనకి ఫోన్లు వచ్చేవి, మా దగ్గర స్థలం ఖాళీగా ఉంది, పొలం ఖాళీగా ఉంది. సో ఇలాంటి డేటా చోరీ నామినల్ పొజిషన్ నుంచి కూడా జరిగేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. దానికోసం ప్రత్యేకంగా డేటా, నేను ఇందాక ఒక మాట చెప్పాను, వ్యవస్థ దగ్గర చాలా టెక్నాలజీలు ఉంటాయి, ఇలాంటి ఇంత చీప్ టెక్నాలజీ వాడేటువంటి అవకాశం ఉందా, అవసరం ఉందా అనేటువంటి మాట నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు తెలుసుకోవాలంటే ఏ విధంగా డేటా తెలుసుకుంటారు. సో ఈ డేటా యాప్ని పబ్లిక్గా యాప్ వేసి ఇన్స్టాల్ చేసి ఇది ఆర్డర్స్ ఇచ్చి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోనో లేదా వెనక్కి తగ్గో చేసేటువంటి చర్య ప్రభుత్వానికి మచ్చవుతుందే తప్ప అది ఖచ్చితంగా కరెక్ట్ వే అయితే కాదు. అయితే వాళ్ళు వేసినటువంటి విధానం తప్ప ఉండొచ్చు. మీ బాబురావు గారు చెప్పినట్టుగా డిస్కషన్ చేసి రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అలా చేసి ఉండకపోవడం మేజర్ తప్ప ఉండొచ్చు. కానీ ఒక రకంగా చూస్తే ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది కనుక గమనిస్తే ఇప్పుడు ప్రజల్లో పెద్ద అనుమానాలు మొదలవుతాయి. ఇప్పుడు ఖచ్చితంగా అనుమానాలు మొదలవుతాయి. దగ్గర 70 లక్షల మంది ఇప్పటికే యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పి అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ చాలా మంది యాప్లో డౌన్లోడ్ చేసుకొని తర్వాత తీసేసి ఉండొచ్చు. అన్నోన్ లింక్స్ వస్తేనే మనం ఓపెన్ చేయకూడదు అనుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ఒక యాప్ వస్తే రిస్క్ ఏ విధంగా ఉండొచ్చు. సో వాళ్ళందరి పరిస్థితి, వాళ్ళందరూ ఇన్సెక్యూర్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి యాప్లు తీసుకొచ్చేటప్పుడు డిస్కషన్ అనేది బాబురావు గారు చెప్పినట్టుగా ప్రభుత్వం వ్యవస్థ ఒకసారి విపక్షాలందరితోటి కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటే మంచి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానం కానీ ప్రభుత్వం అనుసరించిన విధానం కానీ గమనిస్తే కనుక ఖచ్చితంగా ప్రజల దగ్గర నుంచి ఒత్తిడి పెరిగినటువంటి నేపథ్యాలు తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. మైజా, రైట్ సార్. ఒకసారి బాబురావు గారు మీరు కూడా ఒకసారి, అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు మీరు అన్నట్టు కరెక్టే, ఖచ్చితంగా దాంట్లో మంచి చెడు అన్ని మిస్యూజ్ అవ్వకుండా ఉంటే ద బెస్ట్ అని అంటున్నారు. సో ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఇప్పుడు అన్నోన్ లింక్స్ ఓపెన్ చేసేది కూడా ఎప్పుడు ఎవరైనా కూడా కొంచెం పెద్దవాళ్ళు లేదా ఇల్లిటరసీ వాళ్ళు అని చెప్పి వాళ్ళ కోసం ఎస్పెషల్గా ఇది బాగా యూజ్ అవుతుంది అని చెప్పి, అంటే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఏదన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు మిస్గైడ్ అయినప్పుడు గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ ట్రేస్ చేయడానికి ఇది ఈజీ అవుతుంది అనేది ప్రభుత్వం వాదన. ఒకసారి దీని గురించి చెప్పండి. దీంట్లో నేను చెప్పేది ఏదో పార్టీల అభిప్రాయం లేకపోతే అనుమానాలే కాదు. 2017లో ఈ వ్యక్తిగతమైనటువంటి గోప్యతకి సంబంధించిన దాని మీద ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ జరిగినటువంటి వివాదంలో కూడా ఖచ్చితమైనటువంటి కొన్ని మార్గదర్శక సూత్రాలు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది జ్యుడిషియరీలో. కాబట్టి ఈ వ్యక్తిగత గోప్యతకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్లో ఇది ఆటంకం. అందుకనే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లాస్ కూడా ఉన్నాయి, నేషనల్గా మనకు లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలకు లోబడి చేయాలి, పరిష్కారాలు వెతకాలి. అందుకని వీటిల్లో అనుమానం అనే కాదు, ఖచ్చితంగా దీనికి ఒక స్కోప్ ఉంది. అయితే సైబర్ క్రైమ్ ఒక పెద్ద
ఒక దేశంలోనే ఒక ముఖ్యమైన సమస్యగా మారింది. దాని వరకు ఓకే. దీన్ని మీరు అన్నట్టు వృద్ధులు పెద్దవాళ్లే కాదు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ లోన్ అవుతున్నారు. కాబట్టి దీన్ని అరికట్టడం మీద చర్చ జరగాలి, పరిష్కారాలు వెతకాలి. దానికి రకరకాలైనటువంటి కోణాలు, వ్యక్తిగత గోప్యతకి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్స్ ఏంటనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చ పార్టీల మధ్య కాదు, సాంకేతిక నిపుణులతోనూ, బ్యాంకులు. ఇది ఎందుకంటే ఒకటి కాదు, ఇటు పోలీసు, ఇటు బ్యాంకులు, అట్లాగే ఇటు కమ్యూనికేషన్ వ్యవస్థ, ప్రజలు, పౌర సమాజము అందరితోనూ జరగాలి. అందుకని కింద నుండి ప్రాక్టికల్ అనుభవాలు తీసుకొస్తే ఇదేమీ 100% చేయలేకపోయినా దీన్ని నివారించవచ్చు, తగ్గించవచ్చు, అరికట్టచ్చు. దానికి ఇప్పుడు తీసుకున్నటువంటిది పరిష్కారం కాదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఇప్పుడు పునరాలోచన చేసింది కాబట్టి ఈ చర్చ జరగచ్చు. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలో చర్చ జరగాల్సింది. టెక్నాలజీని ఎలా వినియోగిస్తున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా టెక్నాలజీని ప్రజా ప్రయోజనాలకి వినియోగించాలి. టెక్నాలజీని ఇప్పుడున్నటువంటి దీంట్లో మీకు చూడండి, టెక్నాలజీ విజయవాడలో ఒక చోట లైట్ వెలగలేదు, స్ట్రీట్ లైట్. మనం కంప్లైంట్ చేస్తే కానీ వాళ్ళకి చేరట్లా. టెక్నాలజీ ఉంది, ఎక్కడ ఏ లైట్ ఎప్పుడు వెలగట్లేదో తెలుసుకునే టెక్నాలజీ ఉంది. స్థానిక సంస్థ దాని వాట్ల అటువంటి టెక్నాలజీని తీసుకురావచ్చు. పైప్ లైన్ ఎక్కడ లీకేజ్ ఉందో మీకు ఉన్నటువంటి GPS సిస్టంలో కనుక్కోవచ్చు, కానీ మనం చూస్తూనే ఉంటాం. అదే మీ దగ్గరికి వస్తే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే మీ ఆదాయం ఎంతో మీరు చెప్పకముందే మొత్తం సిస్టంలో చూసేస్తున్నారు, వస్తుంది, మేము అరికడతామంటున్నారు. చిన్నవాళ్ళ మీదను టెక్నాలజీని వినియోగించి ప్రభుత్వాల ఆదాయం కోసం చేస్తున్నారు. అదే టెక్నాలజీని సాధారణ ప్రజలకి మేలు చేసే పద్ధతిలో వినియోగించట్లేదు. అలాగే రకరకాలుగా ఓట్ చోరీ దాని మీద ఆధార్ కార్డు తీసుకొచ్చిన ప్రభుత్వమే ఆధార్ కార్డుకి ద్వారా మేము ఓట్లు నమోదుకి అవకాశం ఇవ్వని చెప్తున్నారు. మన జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో జరుగుతున్న సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవాళకి జరగలేదు. అలాగే మనం చూస్తున్నాం, దేశంలో ఉన్నటువంటి పెద్దలే వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ కూడా బయట పెట్టకుండా ఉన్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మిమ్మల్ని నన్ను మాత్రం అన్ని డేటా ఇవ్వమంటున్నారు మొత్తం. వాళ్ళు మాత్రం ఏ డేటా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క యూస్ఫుల్ టెక్నాలజీ కూడా రాలేదంటారా? రాలేదంట్లా. టెక్నాలజీ బాగా వచ్చింది. టెక్నాలజీని ప్రభుత్వం సక్రమంగా వాళ్ళు అనుకున్న ప్రయోజనాలకు వాడుతున్నారు తప్ప సామాన్యుల ప్రయోజనానికి సైన్స్ అండ్ టెక్నాలజీని పూర్తిగా వాడట్లేదు. వాడటానికి నేను కొన్ని మార్గాలు మీకు చెప్పాను, చిన్న విషయాలు. పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. బ్లాక్ మనీ ఉందండి ప్రపంచంలో. ఎందుకు అన్ని దేశాలు టెక్నాలజీ కలిపి ఉన్నాయి కదా. ఎక్కడ బ్యాంకుల్లో అఫీషియల్ గా డబ్బు ఉందో మనకు రాదా? ఎందుకు చేయలేకపోతున్నాం? అలాగే టెక్నాలజీ ఇందాక నేను చెప్పిన దాంట్లో ప్రభుత్వమే దాస్తూ ఉంది. ప్రైమ్ మినిస్టర్ కేర్ నిధులు ఎందుకు బయట పెట్టరు? జనం ఇచ్చిన సొమ్ముని ప్రైమ్ మినిస్టర్ గారు మీరు నేను ఇవ్వకపోతే తప్పు, దానికే లేదు. ఇందాక నేను చెప్పిన ఎలక్ట్రాల్ బాండ్స్ రాష్ట్రంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. రకరకాల దేశంలో చర్చ జరుగుతుంది. వేల కోట్ల రూపాయలు కార్పొరేట్లు పార్టీలకు డబ్బులు ఇవ్వటం, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయటం. ఇది అందుకనే ఈ టెక్నాలజీని అన్ని రంగాల్లోనూ టెక్నాలజీని మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నాం. భారతదేశం టెక్నాలజీ ముందుకు తేవాలి. టెక్నాలజీ ప్రజల కోసం ఉపయోగించాలి, ప్రభుత్వాలు ఉపయోగించాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా సక్రమంగా ఉపయోగిస్తే ఇంతకు మించి 10 రెట్ల ఎఫిషియన్సీ గవర్నమెంట్ లో పెరుగుతుంది. అవినీతి అరికట్టడంలో పెరుగుతుంది. మీకు ఎక్కడ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు రోడ్ల మీద పెడుతున్నారు, కానీ ఎక్కడ అవినీతి తీసుకున్న దగ్గర మాత్రం ఈ సీసీ కెమెరాలు ఎవరిని పట్టుకోవట్లేదు అవినీతి విషయంలో. చెప్పండి కళ్యాణ్ సార్, చెప్పండి. బాబురావు గారు, నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈ యాప్ ఇప్పటిదాకా మనకు ఒక అనుమానం పేరుతోటి ఒక మన కోర్టు పరిభాషలకు అసలు మాట్లాడుకుంటే ఒక వ్యక్తి ఏదేమంటాం 100 మందిని వదిలేచ్చు కానీ ఒక నిర్దోషిని శిక్షించకూడదు, నిర్దోషిని శిక్షించకూడదు అనేటువంటి ఉంటుంది. సరే, ఆ ప్రకారం మనం వెనక్కి వెళ్ళి చూసుకుందాం, దీనికి వద్దాం. ఒకవేళ ఈ యాప్ నిజంగా ఉపయోగపడేదైతే ఇప్పుడు ఏదైతే విపక్షాలు చేసినటువంటి వాదన కానీ లేదంటే ఆ ప్రెజర్ కానీ గవర్నమెంట్ వెనక్కి తీసుకున్న విధానం కానీ అది ప్రజలకు నష్టం కాదంటారా? ప్రభుత్వం వెనక్కి తగ్గిందంటే ప్రతిపక్షాలను చూసి కాదు, ఓకే, ప్రజలు దీన్ని
మా మీద గోప్యత అనే విషయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. ప్రజలు వ్యతిరేకిస్తే రాజకీయంగా నష్టపోతారని గవర్నమెంట్ కూడా గుర్తించింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ మీరు తీసుకోండి. వ్యక్తిగత గోప్యతతో సంబంధం నష్టం జరగకుండా ఉండేటువంటి ఈ యాప్ కాకుండా మిమ్మల్ని సైబర్ క్రైమ్ని అరికట్టడానికి ఏ చర్య తీసుకోవద్దని ఎవరు చెప్పట్లేదే. చర్చించండి, పరిష్కారాలు చూడండి, ప్రత్యామ్నాయాలు చూడండి. వ్యతిరేకించే వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు, కానీ జనం, పార్టీలు, నేను మీరు ప్రతిపక్షాలు వ్యతిరేకించి మాత్రం జనం పరిష్కారం కన్నా నివారణ ముఖ్యం కాదంటారా? పరిష్కారం కోసమే నివారణ కోసం పరిష్కారం ఎతకాలి. నివారణ కోసమే పరిష్కారం ఎతకాలి. ఆ పరిష్కారానికి ఆల్టర్నేటివ్స్ ఏవీ లేవని ఒకటే ఒక యాపే మొత్తాన్ని అరికట్టగలుగుతుంది. ఖచ్చితంగా ఉండదు. అది అయితే అయ్యేటువంటి ఛాన్స్ అవకాశం ఉండదు. బట్ ఇది కూడా ఒక అవకాశం అయ్యేటువంటి ఛాన్స్ లేదంటారని నాకు డౌట్. ఇది ఒక ప్రికాషన్ లాగా యూజ్ అయ్యేది. అందుకనే ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. చర్చ జరిపిన తర్వాత ఇంతకంటే మెరుగైంది, ప్రజలు ఆమోదించేది, వ్యక్తిగత ప్రైవసీకి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిష్కారాన్ని కనుక్కున్నాం అనుకోండి, అందరం బలపరుస్తాం కదా. చాలా సింపుల్. ఇదే యాప్ని మీకు ఇష్టమైతే వాడుకోండి, మీరు సెక్యూర్గా ఉంటారంటే వాడుకోవచ్చు. అంతే. డెఫినెట్ గా ఇప్పుడు చాలా యాప్లు ఉన్నాయి, దాని మీద చర్చ ఉంది. గవర్నమెంట్ ఇన్బిల్ట్ ఆదేశం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. రైట్, ఎగ్జాక్ట్లీ. కళ్యాణ్ సార్ పాయింట్ ఈ ఖచ్చితంగా ఇన్బిల్ట్ అయ్యి ఉంటే ఏదో ఒక నేరం తెలియకుండానే తగ్గి ఉండేది. ఇప్పుడు అవకాశం కోల్పోయిందేమో అని. ఈ ప్రతిదానికి ఒక పరిష్కారం వాళ్ళు ఎతుకుతున్నారండి. ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో, ఎవరైతే విదేశీ శక్తులు ఉన్నారో, దీనికి కూడా మరో మార్గం ఖచ్చితంగా ఎత్తారు. ప్రతిదానికి దొడ్డిదారి వెతుకుతూనే ఉంటారు. ఈ పాటికి దానికి కూడా తయారై ఉండొచ్చు. దీంట్లో లూప్ హోల్ ని ఏదన్నా యూజ్ చేసి మిస్యూజ్ చేస్తారా అనేది కూడా ఒక అంశం ఉండింది సార్. దాని పట్ల కూడా ఖచ్చితంగా దీంట్లో వీళ్ళు వెతుకుండేవాళ్ళు. ఏదొచ్చినా సరే, ఎంత సెక్యూర్డ్ వచ్చినా ఈ క్రైమ్ అనేది ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక లూప్ హోల్ అనేది వెతుకుతుంటారు. దాన్ని మనం ప్రివెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రైట్, ప్రతి టెక్నాలజీ కూడా, ప్రతి యాప్ అనేది కూడా ఎటువంటి మిస్యూజ్ అవ్వకుండా, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎస్పెషల్గా ఎటువంటి మిస్యూజ్ అవ్వకుండా ప్రజలకి ఉపయోగపడాలని ఆశిద్దాం. విపక్షాలు కూడా కోరుకునేది అదే అవ్వాలని ఆశిద్దాం సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ టు బోత్ ఆఫ్ యూ ఈ చర్చలో పాల్గొని ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు అండ్ బాబురావు గారు. సో మరి ఒక యాప్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది మనకి సెక్యూరిటీ కోసం, సంచార్ సాత్. ఇది డెఫినెట్గా అందరూ యూజ్ చేయాలని కోరుకుందాము. సో ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Hello everybody. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.